మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. శ్రీనివాసులు ఓకేనా తీయండి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుక్షణమే పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా మీకు అందరికీ కూడా నేరుగా మీ అకౌంట్స్లో విజయవాడ నుంచి బటన్ నొక్కి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకున్నారు. మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. 33 పథకాలు పెట్టారు. 2,75,000 కోట్లు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించారు. అందులో భాగంగా మన రామచంద్రపురం పంచాయతీలో 31,29,21,884 రూపాయలు మీ అకౌంట్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఇది కూడా ఒక చరిత్ర. మీరు చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు. ఎవరు కూడా పేదల కోసం ఇంత ఫండ్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. అందులో మత్స్యకార గ్రామాలంటే దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీ మనసుల్లో పెట్టుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా మత్స్యకారులకు పెద్దపీట వేశారు. ఈరోజు ఆయన కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. వేట నిషిద్ధం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో 4,000 ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి రాగానే 10,000 ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల రాష్ట్ర ప్రజలందరినీ ఆదుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఎప్పుడూ కనబడని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వస్తున్నారు. కరోనా వచ్చింది. కరోనా టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా మీ మధ్య ఉన్నాం. మీకు ధైర్యం చెప్పాం. ఆ రోజు ఎవరు కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ప్రజల మధ్యకు వస్తా ఉన్నారు ఓట్లు అడిగేదాన్ని. ఏదో చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారంట. ఓటుకి 1,000 నుంచి 2,000 నుంచి 3,000 దాకా ఇస్తారంట. అమ్మ బంగారంగా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే, నిజాయితీగా సంపాదించిన డబ్బు కాదు. చంద్రబాబు కొనింది 2 ఎకరాలు. ఈరోజు 4 లక్షల కోట్లకి అధిపతి చంద్రబాబు నాయుడు. డబ్బుతో ప్రజలను కొనాలని చెప్పేసి వెదజల్లేదానికి వస్తున్నాడు. అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే కాబట్టి బంగారంగా తీసుకోండి. పోలింగ్ బూత్లోకి పోయినాక మీకు ఇచ్చే ఒక్కొక్కరికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ మీద వద్దండి. మనం
జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. చాలా మంది ముఖ్యమంత్రి స్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు అడగకపోయినా మన పంచాయతీలో దాదాపు 32 కోట్లు డైరెక్ట్ గా మీ అకౌంట్స్ లో వేశారు. పెన్షన్ చెప్పాం 3,000 పెంచుతామని. అదేవిధంగా మన జనవరి నుంచి ప్రతి వాలంటీరు పెన్షన్ కూడా ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చి చెప్పే వాళ్ళ మాటలు వినబాకండి. మరలా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా రెండవసారి పట్టాభిషేకం చేసుకోవాలి. మన రాష్ట్రం బాగుండాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. పొరపాటుగా జరగరానిది ఏదన్నా జరిగితే ఇప్పుడు మీకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి. చంద్రబాబు చెప్పే మాటలకు ఏది కూడా అర్థం అనేది ఉంటుంది. పెద్ద మోసకారి అతను. మీరే ఇబ్బందులు పడతారు, మీరే కష్టపడతారు. ఒక్కసారి మీ మనస్సాక్షిగా గుండె మీద చెయ్యి వేసుకొని ఇంత అమౌంట్ ఈ పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలు పడున్నాయి. ఆలోచించుకోండి. మీ ఆశీర్వాదం నాకు ఉండాలి. అదేవిధంగా ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ మీద వేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.